ఇప్పుడు వాయిస్ ఓకే ఉందా? ఓకే సార్. ఓకే. ఓకే. ముందుగా మన అందరి గురువు బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జయహో పత్రిచి. ఈ రోజు ఒక మంచి విషయం గురించి చెప్పుకుందాం. ఏంటి అంటే ధ్యానం మనం ప్రతిరోజు చేస్తున్నాం, బాగానే ఉంది. మనలో ఉన్న ఎప్పుడైనా సరే అంటే ధ్యాన స్థితి మారినప్పుడు మన శరీరంలో ఏ మార్పులు వస్తాయి, భౌతిక జీవితంలో ఏ మార్పులు వస్తాయి, తర్వాత ఈ జ్ఞాన స్థితి పెరుగుతున్నప్పుడు మనం ఎలా అంచనా వేసుకోవాలి, అంటే ఏది ఎలా వస్తుంది అన్నది ఈరోజు చెప్పుకుందాం. ఏంటి అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తాం, బాగానే ఉంటుంది. ఒక్కో రోజు బాగా కుదురుతుంది, ఒక్కో రోజు బాగా కుదరదు. ఒక్కొక్కరికి ఫీలింగ్ ఏంటంటే ఈ రోజు బాగా హయ్యర్ ఎనర్జీ వచ్చింది, బాగా కుదిరింది అంటారు. నెక్స్ట్ డేకి వచ్చేసరికి నాకు ధ్యానం కుదురుతలేదు అంటారు. మళ్ళీ 2 డేస్ తర్వాత బాగానే ఉంది అంటారు. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి అంటే మీరు ఒక సాధన చేసేటప్పుడు ఒక యూనివర్స్ నుంచి ఒక ఎనర్జీ మీలో తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఆ ఎనర్జీకి మీరు సిస్టమేటిక్ గా అలవాటైపోతారు. సిస్టమేటిక్ గా అలవాటు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే దానికన్నా హయ్యర్ ఎనర్జీ వచ్చేదాకా కూడా మీ బాడీకి అది అలవాటు అయిపోతుంది. ఓకే, దాని గురించి ఏమవుతుందంటే ఈ రోజు హయ్యర్ ఎనర్జీ వచ్చింది, ఇది మీ బాడీ సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దీనికన్నా హయ్యర్ ఎనర్జీ వచ్చినప్పుడు మాత్రమే మీ సెన్సెస్ పనిచేస్తాయి. అప్పుడు దాకా కూడా నార్మల్ గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రతి ఒక్క మెడిటేషన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం మీరు చేసినా చేయకపోయినా 24/7 ఆటోమేటిక్ గా మీకు విశ్వశక్తిని తీసుకుంటూనే ఉంటారు. అది ఏ స్థితిలో అయినా సరే. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు మనకి ఈ సాధన వల్ల మనలో అసలు ఏమేం మారతాయి? ఆ స్థితిని మనం ఎలా అంగీకరించాలి? ఫస్ట్ అంటే ఒక్కొక్క స్థితి ఒక్కోలా ఉంటది. ఎలా ఉంటదంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే అసలు ఈ ధ్యానం గట్ట నాకు అవసరం లేదు, నేను విడిచిపెట్టేసి బయటికెళ్ళిపోతాననిపిస్తది. ఇంక నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను నేను. ఈ ధ్యానం గట్టా అవసరం లేదు నాకు. ఎందుకంటే దీంట్లో ఇది జరుగుతులేదన్న భావన కూడా కలుగుతది ఒక్కోసారి. దీన్ని ఎలా తీసుకోవాలి? అదొక టెస్ట్ అది. అది కూడా ఒక టెస్టే. ఏంటంటే మీరు ఇక్కడ ఉండటానికి అంటే అర్హత ఉందా లేదా అని మాస్టర్స్ చెక్ చేస్తున్నారక్కడ. అందుకే ఎప్పుడైనా సరే మీకు అటువంటి భావన కలిగినప్పుడు కంపల్సరీ కూడా కొంచెం కల్లుప్పు, పసుపు వేసి తలస్నానం చేసేసి ఎక్కువ సేపు మెడిటేషన్ చేస్తారు చూడండి. లేకపోతే మీకు తెలిసిన గురువుకి ఫోన్ చేసి మాట్లాడడం నేర్చుకోండి. మీకు తెలియని విషయాలు తెలుసుకోండి. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానేవాళ్ళే, నేను ఇంక చెయ్యను అన్న భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఇంకా సిన్సియర్‌గా వర్క్ చేయాలి. ఓకే. ఇది అందరికీ కలుగుతది. ఒకళ్ళకి కాదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా ఎవరికో ఒకళ్ళకి ఏదో టైంలో జరిగే పాయింట్సే చెప్తున్నాను నేను. అంటే ఈళ్ళకి జరిగింది ఆళ్ళకి జరిగిందని కాదు గానీ, ఒక్కొక్కసారి అలాగ అనిపిస్తా ఉంటది. ఓకే. తర్వాత ఇంకోటేంటంటే, బాగా ఇదైపోతది. ఏంటంటే నిరాశొచ్చేస్తది. నిరాశ అంటే ఎందుకసలు నాకు డబ్బొద్దు, నాకు ఇల్లొద్దు, నేను విడిచిపెట్టి ఎళ్ళిపోతాను. ధ్యానమే చేసుకుంటాను నేను. నాకసల ఏది పెద్ద ఇష్టం లేదు. ధ్యాన మార్గంలో పూర్తిగా ఎళ్ళిపోతాను అన్నది కూడా వస్తది. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడేం చేయాలి? అప్పుడు మనం ఎక్కువ సేపు అంటే 8 అవర్స్, 10 అవర్స్ అలా చేసేవాళ్ళకి ఈ భావన కలుగుతది. ఈళ్ళు అప్పుడేం జేయాలంటే, ఆ ధ్యానం చేస్తాకి ఆ టయాన్ని తగ్గించి ఫ్యామిలీతో గడుపుతాకి ఎక్కువ టైం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎందుకొస్తుందంటే ఆ భావన పూర్తిగా ఒకదాన్నే పట్టుకుందనుకో దాన్ని విడిచిపెట్టేసారు మీరు. అప్పుడు కలుగుతది ఆ భావన. తర్వాత ఇంకోటేంటంటే, మనకు తెలియకుండానే వేరే వాళ్ళ గురించి ఇంటెన్షన్స్, వేరే వాళ్ళ గురించి విషయాలన్నీ కూడా మనకు చెప్పేస్తా ఉంటారు. మనకు తెలియకుండానే మనకి మెసేజ్ రూపంలో గాని, లేపోతే ఏదైనా మాస్టర్ రూపంలో గాని, కళల రూపంలో గాని, వేరే వాళ్ళ గురించి ఊరికే ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తా ఉంటారు మనకు. అది ఓకే. పాజిటివ్ వేలో చెప్పినంత వరకు ఓకే. ఒకేళ ఇన్ కేస్ ఎవరన్నా చనిపోతున్నారని ముందు మీకు తెలిసిపోయిన అయన్నీ కూడా మీకు అవసరం లేనన్ని కూడా మాస్టర్స్ నాకిది అవసరం లేదని జెప్పేసి అక్కడి నుంచి బయటకొచ్చేయండి. ఓకే. ఇన్ కేస్ అది ఏదో మంచి ఇన్ఫర్మేషన్ అయితే
అందరికి గ్రూపుకి సంబంధించిన మెసేజ్ అయితే అది కంపల్సరీ కూడా పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా ముందు ఎవరైతే మీకు గైడెన్స్ ఇచ్చే మాస్టర్స్ ఎవరున్నారో వాళ్ళకి చెప్పి, ఈ మెసేజ్ ఇలా వస్తుంది. దీని అర్థం ఏంటో అని తెలుసుకోండి ఫస్ట్. అంతేగాని అది కంపల్సరీ అందరికి చెప్పేయాలన్న భావన కూడా రావద్దు. ఎందుకంటే అది ఒక్కొక్కసారి అది మీకు ఇంపార్టెంట్ మెసేజ్ అయి ఉండొచ్చు. అందుకే ఏ మెసేజ్ వచ్చినా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత కొంతమందికి ఏమవుతదంటే నిద్ర పట్టదు. నిద్ర పట్టదు ఇంకసల. ఎప్పుడు గూడా ఇంక అదే ధ్యాస కింద ఉంటారు ఈళ్ళ. ఇంక 24 గంటలు కూడా ధ్యానం అన్న స్థితికి వచ్చేస్తారు. ఇంక నిద్ర పట్టదు. ఇంక పూర్తిగా నిద్ర పట్టదు. మళ్ళీ ఏమనుకుంటారంటే చాలా మంది మాస్టర్స్ చెప్పారు కదా! నిద్రపోకపోయినా పర్వాలేదు, ధ్యానం చేసేస్తే బావుంటది. నిద్రపోకపోయినా పర్వాలేదన్న ఫీలింగొస్తది. కానీ అది రాంగ్. అది రావద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ భౌతిక శరీర ధర్మాన్ని కూడా పాటించాలి. భౌతిక శరీర ధర్మాన్ని కూడా పాటించాలి. మన శరీర ధర్మం ఏంటి? చక్కని నిద్ర, ఆహారం తీసుకోవాలి టైంకి, తర్వాత నిద్రొచ్చాలి. తర్వాత ఇది రెస్ట్ కూడా తీసుకోవాలి పూర్తిగా. ఇయి ఎప్పుడైతే పాటిస్తా ఉన్నారో టయానికి ఫుడ్ తినాలి, తర్వాత రెస్ట్ తీసుకోవాలి, పడుకునే సమయంలో పడుకోవాలి, తర్వాత యోగా చేసే టైంలో యోగా చేయాలి. అన్నీ చేయాలి. అన్నీ చేస్తా ధ్యానం చేయాలి. అంతేగాని మనకి ఏదో ఇది చేసేస్తే సరిపోతది, నిద్ర అవసరం లేదు, యోగా అవసరం లేదు, ఇది అవసరం లేదు, అది అవసరం లేదు స్టేట్‌మెంట్‌ల్లోకెళ్ళకండి. ఎందుకంటే మీకు సరైన నిద్ర ఉండాలి. తర్వాత ధ్యానం చేయండి. దీని వల్లే నిద్ర ప్రాబ్లమ్ వస్తది. ఎందుకు నిద్ర ప్రాబ్లమ్ వస్తదంటే, మీరు కరెక్ట్‌గా అవసరమా అంటే పడుకునే సమయంలో పడుకోకుండా మీరు ధ్యానం చేయటం వల్ల ఏమనుకుంటారంటే, బాగా చేస్తున్నానేమో అనుకుంటారు. కానీ మీరేం చేస్తారంటే ధ్యానంలోకొచ్చి పడుకుంటారు. మీరేమనుకుంటున్నారంటే నాకు నిద్ర సరిపోయింది బ్రహ్మాండంగా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతదంటే రివర్స్ అవుతది. మీరు నిద్రపోయే సమయంలో మళ్ళీ ధ్యానంలోకొచ్చి నిద్రపోతారు. అందుకే బెడ్ మీద పడుకునే టైంలో బెడ్ మీద పడుకొని ప్రశాంతంగా పడుకోండి. ఆ తర్వాత ధ్యానం టైంలో ధ్యానం చేయండి. తర్వాత ఇంకోటి ఆహార నియమాలు ఎలా పాటించాలి? ఆహార నియమాలు ఎలా పాటించాలి? ఇది బాగా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఆహార నియమాలు పూర్తిగా శాకాహారుల్లోకి అందరూ శాకాహారులే. ఓకే. అది మంచి విషయం. కానీ టయానికి ఫుడ్ తినటం నేర్చుకోండి. టయానికి. మార్నింగ్ మినిమమ్ 9 లోపు బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి. 12:30 లోపు లంచ్ అయిపోవాలి. ఏమైనా స్నాక్స్ గాని ఏమైనా తీసుకుంటే 4 లోపు అయిపోవాలి. మళ్ళీ 7:30, 8 లోపు భోజనం అయిపోవాలి. ఎందుకు పెట్టాలి అంటే కంపల్సరీగా ఆహారంతో కూడా మనకి ధ్యాన మార్గాన్ని ఇంకా స్పీడప్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇంకోటి బేసిక్ పాయింట్. ఈ ఆహారం తినేటప్పుడు అవసరం లేని విషయాలు టీవీ చూస్తా తినటం గాని, లేపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడటం గాని, వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినటం గాని చేయొద్దు. ప్రశాంతంగా అంటే ఇప్పుడు క్లాస్ ఎంత ప్రశాంతంగా వింటున్నారో, అంతే ప్రశాంతంగా భోజనం కూడా చేయండి. ఆఖరికి ఇన్ కేస్ మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా చెప్పాను కదా! ఇదే దివ్యామృతం అని చెప్పేసి ఒక్కొక్క బొట్టు కూడా అమృత చుక్క వలె తాగాలి. ఆహారం తినేటప్పుడు ఏదో కంగారుగా అలా కలిపేసుకొని చాలా మందికి అలవాటేంటంటే, అన్నం తినేటప్పుడు మొత్తం కలిపేసి పెట్టేసుకుంటూ ఉంటారు. చాలా తప్పది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. ఒక యోగి భోంచేస్తున్నప్పుడు ఎంత పవిత్రంగా భోంచేస్తారో అంతే పవిత్రంగా భోంచేయండి మీరు. తర్వాత నిద్రించే సమయం ఏదైతే పడుకుంటున్నారో ఆ టైంలో ఆల్‌మోస్ట్ దగ్గర ఒక 2 అవర్స్ ముందు, 3 అవర్స్ ముందు టీవీలు బంద్ చేసేయండి. ఫోన్‌లు బంద్ చేసేయండి. ఒక 2 మినిమమ్ మీరు మంచం మీద పడుకునే టయానికి ఫోన్‌కి దగ్గర 2 గంటల మినిమమ్ గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత నిద్రపోండి. తర్వాత మళ్ళీ పొద్దున్నే లేసి ధ్యానం చేసుకోండి. ఇయన్నీ పాటించాలిక్కడ. తర్వాత ఇంకోటి, మీకు తెలుసున్న విషయాన్ని మాత్రం ఫాలో అవ్వండి. తెలియని విషయం తెలుసుకోండి. అంతేగాని వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు. చాలా మంది చాలా రకాలు చెప్తారు. అది మీ కంఫర్ట్ లెవెల్ చూసుకోవాలి. మీ కంఫర్ట్ లెవెల్ చూసుకోవాలి. మీ కంఫర్ట్ లెవెల్ చూసుకొని అప్పుడు మాత్రమే కొనసాగించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే,
మనం ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఉండటానికి ప్రయత్నించాలి. ఆత్మస్థితిలో ఉండటం అంటే ఏంటి? పూర్తిగా క్షణం కూడా ఎన్ని ఇబ్బందులున్నా సరే, ఆ క్షణం నుంచి ఈ క్షణంలోకి దూకేయాలి. ఓకే. ఏదో పొద్దునేదో ఒక చిన్న గొడవయిందని చెప్పేసి అదే గొడవని పట్టు కూర్చుంటాం గానీ, అదే సమస్యను ఆలోచితం గాని చేయొద్దు. షిఫ్ట్ అయిపోతూ నేర్చుకోండి. 10, 15 నిమిషాల కన్నా ఎక్కువ ఏది ఆలోచించొద్దు. షిఫ్ట్ అయిపోతూ నేర్చుకోండి. తర్వాత ఒక స్టేజ్‌లో ఏమవుతదంటే, మన చుట్టూరు ఉన్నవాళ్ళు మనందరిని విమర్శిస్తూ మొదలుపెడతారు. ధ్యాన మార్గంలోకొచ్చినోళ్ళందరికీ ఈ వి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారో అయి మాత్రమే చెప్తున్నాను నేను. నా వ్యక్తిగతాలు ఏమి లేవు ఇక్కడ. ఎవరికైతే ధ్యాన మార్గంలోకొచ్చాక ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కటి ఎలా జరుగుతదో కూడా చెప్తాను. ఒక స్టేజ్‌లో ఏమవుతదంటే మొత్తం అందరూ వ్యతిరేకిస్తా ఉంటారు. ఆఖరికి మీ కూడా తిరిగే మెడిటేటర్లు కూడా వ్యతిరేకిస్తా ఉంటారు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరెదుగుతున్నారు. మీరెదుగుతున్నారక్కడ. ఏంటంటే ఎదటి మనిషి మిమ్మల్ని విమర్శిస్తున్నారు అంటే అక్కడ మీరెదుగుతున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్పాలంటే మనకి పళ్ళున్న చెట్టుకే రాళ్ళిచ్చి కొడతారు కదా! అలాగే ఏంటంటే విమర్శిస్తున్నారు అంటే అక్కడ వేరే వాళ్ళకి మనం పోటీగా ఎళ్తున్నామని చెప్పేసి వాళ్ళు మనం తట్టుకోలేకపోతున్నారక్కడ. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎదుగుతున్నామని అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం. ఓకే. అయితే ఇక్కడ ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని విమర్శిస్తూ మొదలుపెడుతున్నారంటే అక్కడ మీరు ఎదుగుతున్నారు. అంటే మీరు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెరుగుతున్నారు. ఇండివిడ్యువల్ నుంచి ఒక లీడర్‌షిప్ క్వాలిటీలోకెళ్తున్నారు. అప్పుడేమవుతదంటే ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిత్తం మొదలుపెడతారు. అంటే ఎందుకు వ్యతిరేకిస్తారంటే అక్కడ ఉన్న మీ మాస్టర్స్ ఏం చేస్తారంటే మీలో ఉన్న లీడర్ క్వాలిటీస్ చెక్ చేస్తారన్నమాట. వాళ్ళందరిని కూడా ఒక్కొక్క రాయి ఏపిస్తారు ఆళ్ళ చేత. అప్పుడు మనం గమనిస్తా ఉండాలి. అంతేగాని ఆ సమయంలో మనం వీరావేశంగా మనం నేనది చేయను, ఇది చేయను, నేను మానేస్తాను అది ఇది అని చెప్పామంటే అక్కడ ఫెయిల్. మీరు బయట విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నారో లేదో గాని, స్పిరిచువాలిటీ విషయంలో ప్రతి దాన్ని గమనించాలిక్కడ. ప్రతి విషయాన్ని. ఒక మాస్టర్ వచ్చేసి మీ దగ్గరికొచ్చేసి, నువ్వు ఇది చెప్పేది అర్థం కావట్లేదు, ఎడుత్తలేదు. ఏం చెప్తున్నావయ్యా అన్నాడనుకో, దాన్ని కూడా గమనించాలి. దాన్ని కూడా గమనించాలి. ఎందుకంటే, మనం ఏం చెప్పామో ఆయనకి ఏం అర్థం కాలేదు. అంతేగాని అదేదో అనేసాడని చెప్పేసి మనం వీరావేశంగా మళ్ళీ మనం అనేత్తాం కదా అక్కడ. ప్రతీది గమనించాలిక్కడ. ఇది కూడా ఒక స్థితి. ఆ స్థితి నుంచి పైకొస్తేనే నువ్వు ఈరోజు ఇక్కడ క్లాసులు చెప్తున్నాడంటే గణేష్‌కి ఎన్ని అవమానాలు జరిగినాయో తెలుసా? ఎంతమంది విమర్శించారో తెలుసా? ఎందుకు విమర్శిస్తారు? అంతకుముందు చాలా రోజుల నుంచి ఆళ్ళున్నది. ఆళ్ళకన్నా ముందు మనం ముందుకెళ్ళిపోతూ ఉంటే మరి విమర్శించరా? మీరే అన్నారు. మీ తర్వాత ఎవరో వచ్చారు మెడిటేషన్‌లోకి. ఆళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మీరేం చేస్తారు? కంపల్సరీ ఏంటి అంత స్పీడ్ ఎందుకు? మేమున్నాం కదా! మెల్లిగెళ్ళొచ్చు కదా! ఒక మాటైతే వస్తది కంపల్సరీ. ఎందుకు రాదు? వస్తది ఎవరికైనా. దాన్ని కూడా గమనించాలి మనం. ఇయన్నీ భౌతికం వరకే. మనం ఏమనుకుంటున్నామంటే, మనం వాళ్ళని తీసుకొచ్చి ధ్యానం నేర్పిస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ ధ్యానం ఎవరికి ఎవరు నేర్పించరు. ధ్యానం ఎవరికి ఎవరు నేర్పించరిక్కడ.
జస్ట్ ఈ జన్మలో మీ ద్వారా పరిచయం అవుతాక ఇక్కడికొచ్చారు అంతే వాళ్ళు. అది గత జన్మలదంతా సంస్కారాలు, జ్ఞానం ఇదంతా కూడా గత జన్మలదే. గత జన్మల నుంచి వస్తది. మనం ఏంటంటే ఈ జన్మలో ఇప్పుడు మీరందరూ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, మీ పనులన్నీ పత్రి సార్‌ని తలుచుకుంటం వల్ల, పత్రి సార్ వల్ల అయిపోతున్నాయి. లేపోతే ఈ గ్రూప్‌లో ఉండటం వల్ల అయిపోతున్నాయి. అది ఇది అనుకుంటున్నారు. కానీ అసలు విషయం సత్యం ఏంటంటే, పూర్తిగా ఎవరి ధ్యానం వాళ్ళని కాపాడుతది. ఎవరి స్థితి వాళ్ళదే. అందరికన్నా గొప్ప వ్యక్తి ఎవరు ఉంటే ప్రపంచం మీద కాదు విశ్వంలో గొప్ప వ్యక్తి ఎవరంటే, తాను ఏ విషయంలో అయినా సరే అంగీకరించేవాడు గొప్పవాడు. ఏ విషయాన్నైనా అంగీకరించాలిక్కడ. ఎందుకు అంగీకరించాలి? ఈరోజు నాకు కోపమొచ్చింది దాన్ని అంగీకరించాలి అంతే. ఎప్పటి వరకు? ఆ క్షణం, ఆ 10 నిమిషాలు, ఆ అరగంట వరకే. అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవాలి. చాలా మందికి ఇది తెలియక ఆళ్ళకొచ్చి కోపాలన్నీ కంట్రోల్ చేసుకొని, నేనొక శాంతి స్వరూపుడిని అనేటప్పటికి ఏమవుతదంటే చివరికొచ్చేప్పటికి ఒక ప్రెషర్ కుక్కర్‌లాగా పేలిపోతారు. అప్పుడింకా ఏ ముసుగులుండవు. టపక్కుమని బయటకొచ్చేస్తారు. అందుకే ఎక్కడ ఎవ్వరు కూడా ఏ ముసుగుల్లోకెళ్ళొద్దు. ముసుకంటే నాకు చాలా కోపం తగ్గిపోయింది. నాకు చాలా మంచివాడిని. నేనే ఇంకసలు నాకన్నా మంచివాడు ఎవరు లేరు. ఇయన్నీ కూడా ఒక భ్రమలే. ఇయి కూడా ఒక భ్రమలే. ఎందుకంటే మనం పని చేసుకుంటూ ఎళ్ళిపోవాలి. ఏంటి మన పని? రోజు సాధన చేయటం, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పటం, తర్వాత మన పని మనం చూసుకుంటాం. అంతేగాని మీరు గమనించండి, మీరొక పెద్ద మాస్టర్ అయిపోయారు. ఈరోజు నలుగురొచ్చేసి మీ దగ్గర భజన చేస్తున్నారు బానే ఉంది. అది ఎంతవరకు భజన చేస్తారు? మీ దగ్గర ఆళ్ళకి ఏమన్నా జరిగే వరకే. తర్వాత ఎవ్వరు ఉండరు. ఆ రోజు ఆ క్షణం వరకు 100 మంది మన వెనకాల తిరుగుతూ ఉంటారు. తర్వాత ఇంటికొచ్చాక సింగిల్. ఎళ్ళిపోయేటప్పుడు సింగిలే. అందుకే ఎప్పుడు కూడా స్పిరిచ్యువల్ జర్నీ సింగిల్ గానే ఉంటది ఎప్పుడు కూడా. అందుకే ఏం జేయాలసల? ప్రతి క్షణము కూడా స్థితిని గమనిస్తా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఆ స్థితిని ఎలా గమనించాలి? నేను కొన్ని క్వాలిటీస్ చెప్తా. అయన్నీ మీరు పాస్ అయిపోయారంటే, మీరు గుండ్ల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోండి. ఏంటి అంటే, స్త్రీ, పురుష లింగ భేదాలు లేవు. అంగీకరించాలి. స్త్రీ తత్వం, పురుషతత్వం ఉంది. అంగీకరించాలి. తర్వాత ఎవరిని చూసినా సరే ఒకే భావన కలగాలి. ఏంటంటే, ఈ పరమాత్మ నుంచి ఏం నేర్చుకోవాలన్న భావన కలగాలి. తర్వాత అందరిని కూడా అంగీకరించే స్థితి రావాలి. ఓకే. ఇన్‌కేస్ అంగీకరించలేకపోతున్నారు. కానీ మార్చుకుంటానికి ప్రయత్నించండి. మార్చుకుంటానికి ప్రయత్నించండి. మనసులో ఏం పెట్టుకోవద్దు. మనసులో ఏం పెట్టుకోవద్దు అసలు. ఏమి అసలు. మనసులో మీ పేరు కూడా పెట్టుకోవద్దు. మనసులో మీ పేరు కూడా పెట్టుకోవద్దు. నేను ఈ మధ్యన పేరు చెప్తం కూడా మానేసాను చాలా మందికి. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇయన్నీ చేసిన తర్వాత ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడున్న వాళ్ళందరికన్నా కూడా ఒక స్పెషల్ క్వాలిటీ మీ దగ్గరుంది. ఏంటి అంటే, ఇక్కడ మీరు ఏ డిజైన్ చేస్తే అది జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం మీకుండాలి. ఇక్కడ ఈ గ్రౌండ్‌లో ఒక ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఫుట్‌బాల్ ఆడేటప్పుడు అక్కడ గేమ్ ఆడే వాళ్ళకి ఆళ్ళకి తెలుసు. మేము విన్ అవుతామా లేదా అన్నది ఫస్టే తెలిసిపోతది ఆళ్ళకి. ఎలా తెలుస్తది? ఫస్ట్ వాడు ఆడి ఆటను బట్టి వీళ్ళు అంచనా ఏసేసుకుంటారు. వీళ్ళకన్నా మనం బాగా ఆడగలం, లేకపోతే బాగా ఆడలేమన్నది. దాన్ని బట్టి ఆళ్ళకి అంచనా తెలిసిపోతది. మనం ఏదనుకుంటే గేమ్స్ ఆడేటప్పుడు ఏమనుకుంటామంటే,
మనమే టెన్షన్ పడతాం కానీ వాళ్ళకి టెన్షనే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ బాల్‌లోనే వాళ్ళకి తెలిసిపోతది ఏదైనా సరే. అంటే ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను నేను. ఫస్టు చాలా మంది క్లాసులు మన దాంట్లో చెప్తారా, ఒక 5 నిమిషాల్లో నాకు తెలిసిపోతది వాళ్ళు ఎలా క్లాస్ చెప్తారన్నది. ఆ 5 నిమిషాల తర్వాత నేను మెసేజ్ పెట్టేస్తాను. బావుందంటే బావుందని, లేకపోతే రేపొద్దున మాట్లాడతాను మెసేజ్ పెట్టేస్తాను. అంటే ఇక్కడేంటంటే, ఆ ఎంచుకునే పాయింట్‌ని బట్టి ఎళ్తది ఏదైనా సరే. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన స్థితి ఏంటి? నిజంగా ఈ రోజుకి కూడా సరైన సాధన చేస్తున్నామా లేదా? ఆళ్ళ గ్రూపుల్లో, వీళ్ళ గ్రూప్ అసలు ఏ గ్రూపులు కాదు. అసలు విషయం ఏంటంటే, ఈ గ్రూపులు పక్కన పెట్టండి, జూమ్ సెషన్‌లు పక్కన పెట్టండి, యూట్యూబ్‌లు పక్కన పెట్టండి, పుస్తకాలు పక్కన పెట్టండి. మీరు ఎంత వరకు పర్ఫెక్ట్‌గా ఉన్నారు? ఫస్ట్ మీకొక గురువున్నాడా? ఒక గురువున్నాడా? మీకు గురువు దొరికాడా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. అన్నీ కూడా ఆచరిస్తున్నారా? లేకపోతే ఆ రోజు వినేసి విడిచిపెట్టేస్తున్నారా? ఆచరిస్తున్నారా? విడిచిపెట్టేస్తున్నారా? ఇంకోటేంటంటే, మీకు ఏది నచ్చితే అదే ఫాలో అవ్వండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుతది. ఎందుకంటే, మనకి చాలా తలాల నుంచొచ్చాం. అంటే వేరు వేరు తలాల నుంచొచ్చాం మనం. నాకు నచ్చిందే మీకు నచ్చాలని లేదు. మీకు వేరేది నచ్చొచ్చు, నాకు ఇంకోటి నచ్చొచ్చు. కానీ వెళ్ళే దారొకటే. వెళ్ళే దారి మొత్తం అంతా ఒకటే. చివరికి కలిసేది ఒకటే దారి. కానీ ఇక్కడేంటంటే, మనం వేరు వేరు తలాల నుంచొచ్చాం గాబట్టి, ఈరోజు చేసిన మెడిటేషన్ మీకు నచ్చొచ్చు. ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. ఈరోజు చెప్పిన క్లాస్ మీకు నచ్చొచ్చు. ఇంకొకళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చలేదని చెప్పి అంటాకి రైట్స్ లేవు. నచ్చిందని చెప్పినోళ్ళకి బావుందా? నిజంగా బావుందా? అని అంటానికి కూడా లేదు ఇక్కడ. ఏదన్నా ఓకే. వాళ్ళ వ్యక్తిగత విషయం అది. ఇంకా చెప్పాలంటే, ఈ రోజుకి కూడా నా క్లాస్ నాకు నచ్చదు. ఏ క్లాసు నచ్చదు. అంటే అది నచ్చింది, బాగుందన్న నాకు భావన ఎప్పుడైతే కలిగిందో అక్కడ ఆగిపోతాను నేను. ఎందుకంటే అంత బ్రహ్మాండమైన క్లాస్‌ని ఇంక చెప్పలేనన్న భావన ఎప్పుడైతే కలిగిందో ఆగిపోతాను. నాకు ఈ రోజుకి కూడా నాకు డౌటే. క్లాస్ అయ్యే వరకు కూడా ఏంటంటే చెప్తా ఫ్లో ఎళ్ళిపోతదంతే. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడన్నా యూట్యూబ్‌లో పెట్టినప్పుడు మాత్రం చూసుకుంటా. ఇది నిజమా? కాదా? అన్నది. ఓకే. రైట్. బావుందంటే ఓహ్! బావుందా? అంతే. అన్నిటిని అంగీకరించాలక్కడ. ఇదే గణేషు గత 4 సంవత్సరాల క్రితం ఒక 10 పేజీల పుస్తకం పట్టుకొని కూర్చునేవాడు. ఆ 10 పేజీలు గూడా 5 నిమిషాల్లో చెప్పేసేవాడిని. తర్వాత ఏ సబ్జెక్ట్ వచ్చింది కదా! చూసేవాళ్ళం అందరం ఇంకా. అంటే ఆ స్థితిని అంగీకరించాను నేను. ఈ స్థితిని అంగీకరిస్తున్నా. ప్రతి విషయాన్ని. అంటే ఇక్కడేంటంటే మనం ఒక్క స్థితి నుంచి ఇంకో స్థితికెళ్ళినప్పుడు ఏమేం చేంజెస్ ఉంటాయి మనలో? ఫస్టు నిద్ర పట్టకపోవచ్చు. మనం పడుకున్నట్టే మనం బెడ్ మీద ఉంటాం. కానీ వేరే వేరే తలాల్లోకెళ్ళిపోతున్నట్టు, వేరేదో జరుగుతున్నట్టు, ఎవరో మన దగ్గరకొచ్చేస్తున్నట్టు, మననెవరో తీసుకెళ్ళిపోతున్నట్టు, ఎక్కడెక్కడో ఉన్నట్టు, అసలు నిద్రపోనట్టు ఫీలింగొస్తది. కానీ నిజంగా మంచం మీదే ఉంటాం. జస్ట్ ఇలా పడుకుంటాం, తెల్లారిపోయిందని లేసిపోతాం. ఇదొక స్థితి. అంటే ఇది మీరు ఇంకొక ప్రమోషన్‌లోకెళ్తున్నారు. ఒక స్థితి. సెకండ్ స్థితి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తది. వైరాగ్యం అంటే ఎలాగంటే, ఈ కుటుంబం ఇయన్నీ వేస్ట్ ఇంక నాకు ఇది నేను వెళ్ళిపోతాను. ఇడిచిపెట్టేస్తాను అని జెప్పేసి ఇదొక స్థితి. దీని నుంచి మళ్ళీ దాటితేనే ఇంకో స్థితిలోకెళ్తారు. తర్వాత లీడర్‌షిప్. ఈ లీడర్‌షిప్‌లోకెళ్ళొచ్చేటప్పుడు క్వాలిటీస్ ఏంటంటే మొత్తం మీ దగ్గర ఉన్న 10 మంది తిడతానే ఉంటారు. 10 మంది తిడతానే ఉంటారు. అసలు అవసరం లేకుండా మీరేం మాట్లాడకపోయినా తిడతా ఉంటారు. ఏంటి ఆవిడేంటండి, ఈయనేంటండి ఇలా చెప్పేస్తాడు అది ఇది అని. ఇదేంటంటే రేపొద్దున భవిష్యత్తులో ఏమైనా సమస్యొచ్చినా సరే, మీరు ఎలాగ నిర్ణయం తీసుకుంటారు? అదే సమయంలో మనం కూడా ఎళ్లి తిట్టేసామనుకోండి, మన లీడర్ కాదు కదా! ఈయన ప్రెసిడెంట్ కూడా కాదు. ఈయన కార్యకర్తగా కూడా పనిచేయము. ప్రెసిడెంట్ కాదు, కార్యకర్తగా కూడా పనిచేయం. ఎందుకంటే గొడవల్లోకెళ్ళకూడదు. అందుకే చూసుకోవాలి. నవ్వేసొచ్చేసారు ఇంక గొడవలేని పనది. ఓకే. ఎందుకు నవ్వేసి రావాలండి అంటే, ఆ తప్పు మీరు చేయలేదు కాబట్టి నవ్వేసొచ్చేయాలంతే. ఓకే.
మళ్ళీ అక్కడ మీరు డిస్కషన్ పెట్టాలి కదా! అది కదా, ఇది కదా అంటే ఇక్కడ షిఫ్ట్ చేంజ్ అవుతున్నారక్కడ. అంటే ఒక స్థితి మారుతున్నప్పుడు ఇది కామన్ అని చెప్పేసి మీరు కొంతకాలం ఆగారంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ ఆళ్ళకి ఆళ్ళే వచ్చి సారీ చెప్తారు. ఇయన్నీ జరుగుతాయి. తర్వాత ఇంకోటేంటంటే ఇది ఇంకా ఇంపార్టెంట్. రాంగ్ గైడెన్స్‌లోకెళ్ళిపోతారు. రాంగ్ గైడెన్స్ అంటే ఇప్పుడు దాకా చేసిన సాధన అంతా కూడా పక్కన పెట్టేసి ఏమవుతదంటే ఎవరినో కొత్త వాళ్ళని చూసుకుందాం. వాళ్ళ దగ్గరికెళ్ళిపోదాం. వీళ్ళ దగ్గరికెళ్ళిపోదాం. ఇంకా అసలు ఇది కరెక్ట్ కాదు. ఇంకా అసలు ఇప్పటిదాకా నేను చేసిన టైం వేస్ట్ పని. ఏదో కొత్త గురువుని చూసుకుందాం. ఓ కొత్త గురువు వచ్చేస్తే చాలా బావుంటది. మన లైఫ్ చేంజ్ అయిపోతదన్న భావన కలుగుతది. ఇది ఎవరు పెడతారంటే పూర్తిగా మీ గురువే పెడతాడు. ఇది మీ గురువే పెడతాడు. ఎందుకు పెడతాడంటే, అసలు అతని మీద మీకు ఎంత విశ్వాసం ఉందని చెక్ చేసాక పెడతాడు. ఇది కూడా ఒక స్థితి. ఇది కూడా షిఫ్ట్ మారేదే. తర్వాత ఇంకోటేంటంటే, అన్నిటికన్నా భయంకరమైన సిట్యుయేషన్ ఏంటంటే, మీరు 2 మంత్స్‌లో చనిపోతారో, లేతే 1 మంత్‌లో చనిపోతారో, మీకేదో అయిపోతుందని చెప్పేసి మీకు భయపెడతా ఉంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడేం చెప్పాలి? మాస్టర్స్ నేను స్పిరిచ్యువల్ వర్క్ చేస్తాకొచ్చాను. ఇంకా నేర్చుకోవాల్సింది, నేర్పవలసింది, అందరికి చెప్పవలసిన పనుంది. నాకు ఇటువంటి ఏది కూడా నేను అంగీకరించను. నేనిక్కడే ఉంటాను అని చెప్పాలి. అంతేగాని దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇయన్నీ టెస్ట్‌లు ఇయన్నీ. ఎందుకు టెస్ట్‌లు పెడతారంటే, రేపొద్దున భవిష్యత్తులో మీ దగ్గరికొచ్చే వాళ్ళందరికీ ఇయ్యే ఆన్సర్స్. ప్రతీదీ కూడా టెస్టే ఇక్కడ. జనంలో ఇన్ని రకాలు దాటిన తర్వాత స్థితొస్తది. తర్వాత ఇంకోటేం చేస్తారంటే, ఒకరోజు ఏం చేస్తారు, మీరు బాగా క్లాస్ చెప్తారు. అసలు బ్రహ్మాండంగా అట్లా ఎంత బాగా చెప్తారంటే, మీకే తెలియకుండా మీ నోటి వెంట ముత్యాలు బాగా వచ్చేస్తాయి. అది మీకే తెలీదసల. నేనేనా అన్న ఫీల్ అయిపోతా ఉంటారు. రెండోసారి మళ్ళీ అబ్బా! మీరు నిన్న బా చెప్పారు గదా! అని రెండోసారి తీసుకొచ్చి క్లాస్‌లో కూర్చోబెడతారు. అప్పటికేమి రావు. ఇది కూడా ఒక స్థితే. అప్పుడేమి రావు. మీ నోట్లో నుంచి మాటే రాదు. ఎందుకు రాదు అంటే, నిన్న చెప్పారు. అదేం చేశారు? నాకు తెలీదు. మాస్టర్స్ మీరే చెప్పండి అని చెప్పి సరౌండింగ్‌నెస్‌తో చెప్పారు. ఈరోజు ఏం జరిగింది? సెకండ్ డే వచ్చేటప్పటికి ఏమైంది? నేను ఏది చెప్పినా బ్రహ్మాండమే. నేను బ్రహ్మాండంగా చెప్పాను. నేను ప్రతి సబ్జెక్ట్ చెప్పగలన భావన వచ్చేసింది. ఈ భావన ఎప్పుడైతే వచ్చేసిందో, అక్కడ ఆళ్ళు ట్యాప్ కట్టేస్తారు. ఆ ట్యాప్ కట్టేయగానే ఏమైపోతాయి? నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు ఆగిపోతే ఏమవుతది? ఫ్లో ఆగిపోతది. అప్పుడేమవుతదంటే ఇప్పుడు ఆ ఫ్లో ఆగిపోయిన పరిస్థితి ఏంటంటే ఆత్మ, ఆత్మ గొప్పది. ఆత్మ అగ్నితో అది ఇది తర్వాతేమో భగవద్గీత తర్వాత అది ఇది తర్వాత అని ఆలోచించాల్సొస్తది. ఎందుకంటే ఫస్ట్ రోజు ఏం చేసాం కంగారు పడ్డాం అక్కడ. నాకు మనం 10 పుస్తకాలు చదివేసాం. లేకపోతే 10 వీడియోలు చూసేసాం. అది ఒక ప్రాక్టీస్ చేసాం అక్కడ. ప్రాక్టీస్ చేసాము అంటే కంపల్సరీ కూడా ఒక క్లాస్ చెప్పాలంటే మన మినిమమ్ ప్రాక్టీస్ మనం చెయ్యాలి. అది మీరు ఏ సబ్జెక్ట్ పట్టుకున్నారో ఆ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన కావాలి. తర్వాత మీ ఎక్సర్‌సైజ్ మీరు చెయ్యాలి. చేసిన తర్వాత పేపరు, పెన్ను పెట్టుకొని శుభ్రంగా రాసుకోవాలి. మీకు ఏ డౌట్‌లున్నా సరే మొత్తం అన్ని రాసుకున్న తర్వాత మీరు పొరపాటున అక్కడి నుంచి సబ్జెక్ట్ రాకపోయినా సరే మీరు మేనేజ్ చేసే శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అన్నీ అయిపోయాక ఆళ్ళు చివరికి మీరు పేపర్ మీద పెట్టిన పెన్ను, పేపర్ మీద పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాసిందంతా మానేసి వేరే చెప్పిస్తారు మీ చేత. ఇంకా అసల ఏమి పడితే అదొచ్చేస్తుంది కదా! ఇంకా మనం చెప్పేది రాసేదేముందని మీరెప్పుడన్నా మానేసారా? ఆ రోజు మాత్రం పూర్తిగా ఆఫ్ చేసేస్తారు. అందుకే జాగ్రత్తగా క్లాసులు చెప్పేవాళ్ళు ఎవరన్నా సరే జాగ్రత్తగా ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత ఇంకోటేమవుతదంటే, మీకు తెలియకుండానే చిన్న చిన్న పవర్స్ వచ్చేస్తాయి. అదేంటంటే, మీరేమన్నా అంటే అయిపోతాం. మీ పక్క వాళ్ళకి మీరు గైడెన్స్ ఇస్తుంటే ఆళ్ళకి సక్సెస్ అయిపోతాం. తర్వాత వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలిసిపోతాం. ఇయన్నీ మీరెలా తీసుకోవాలి? ఇయన్నీ ఎలా తీసుకోవాలంటే ఆ పవర్ ఏదో నాకొచ్చేసింది కదా! అని జెప్పేసి ప్రతి ఒక్కడిని ఇలాగ నేను బ్రహ్మజ్ఞ అని కళ్ళు మూసుకోకండి. మీ ఎనర్జీ లాస్ అయిపోతదక్కడ. ఆళ్ళకి నిజంగా అవసరం ఉందని మీ దగ్గరకొస్తే అప్పుడు మాత్రం ఏమన్నా అడిగితే ఎవరన్నా అడిగితే మాత్రమే మన నోటి వెంట మాట రావాలి. లేకపోతే మనం పిన్ డ్రాప్ సైలెంట్. అది ఏ విషయమైనా సరే. ఓకే. తర్వాత ఇంకోటి నిన్న
ప్రేమలత గారి ఇంట్లో మేడం చెప్తున్నారు. హీలింగ్ పవర్ అంటే ఎవరికి వాళ్ళు నాకు అనారోగ్యం తగ్గాలని ధ్యానం చేసుకుంటున్నారు. ఓకే, బానే ఉంది. ఎవరికైనా బాలేదంటే ఎళ్ళిపోయి చేతులేసేత్తం. ఆళ్ళ నేను అది తీసేసుకుంటా, ఇది తీసేసుకుంటాను. దయచేసి అటువంటివి ఏం చేయకండి. మీ కాంతి శక్తులు పంపించేత్తం గాని, ఆళ్ళ హీలింగ్ ప్రాసెస్ గాని చేయటం మాత్రం పక్కనెట్టండి. ఒకటి చేయొచ్చు. మీరు మీకు చేసుకోండమ్మా తగ్గుతదని చెప్పండి అంతే. నాకు ఆకలైతే నేనే భోంచేత్తాను. మీకు ఆకలైతే మీరే భోంచేయాలి ఇక్కడ. ఇక్కడ ఎవరైనా మస్ట్ అండ్ షుడ్‌గా ఏం చేయాలంటే కంపల్సరీ ధ్యానం, ఎవరి ధ్యానం వాళ్ళని కాపాడుతది. చాలా వరకు కూడా ఈ రోజు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పూర్తిగా సరౌండింగ్‌నెస్ ఎవరికి గురువుకి, తర్వాత నాకే అన్నీ తెలుసు అన్న భావన ఉండకూడదు మనకి. నేనే చేస్తున్నానన్న భావన అస్సలు ఉండకూడదు. ఈడు లేపోతే ఆడు, ఆడు లేపోతే ఆడు. ఎవడో ఒకడు చేస్తానే ఉంటాడు ఇక పని. మనకేంటంటే మనమే చేసి మళ్ళీ ఇంకోటేంటో తెలుసా? మనం ఒకటి ఆలోచిస్తాం. ఏంటంటే మనకి ఈ పని చేయగానే ఎవరో ఒకళ్ళొచ్చి మెచ్చుకోవాలన్న భావన ఉంటది మనకి. ఇది చాలా డేంజర్. ఇక్కడ మీకు ఈ భావన ఉన్నంత సేపు కూడా జీవితంలో ఎవడు మెచ్చుకోడు మిమ్మల్ని. పొద్దున్న ఒక అమ్మాయికి మెసేజ్ వచ్చింది. ఆ అమ్మాయి పేరు చెప్పొద్దని చెప్పేసి అందని చెప్పి పేరు చెప్పలేదు. ఒక అమ్మాయి పొద్దున్నే ఫోన్ చేసింది. కొత్త అమ్మాయి. ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా తక్కువ. కొత్త అమ్మాయి పేరు చెప్పొద్దంది. ఎంత మంచి మెసేజ్ ఇచ్చిందంటే, ఆ అమ్మాయికి ఆ మెసేజ్ విలువ ఇప్పుడు తెలుస్తలేదు. తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత తెలుత్తది. ఎంత గొప్ప మెసేజ్ వచ్చిందంటే ఆ అమ్మాయికి. ఎవరైతే భౌతిక శరీరంలోకి పేరు కావాలని చెప్పి ఆరాట పడి వాళ్ళందరికీ కూడా ఏ, ఏ రోగానికి అంటే ఏ మెడిసిను లేని జబ్బులొస్తాయని జెప్పేసి ఆ అమ్మాయికి మెసేజ్ వచ్చిందట. అంటే ఈ దేహానికి నాకే పేరు కావాలి, కీర్తి కావాలని ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే స్వార్థంగా ఆలోచించే వాళ్ళున్నారో, వాళ్ళందరికీ మందులు లేని డిసీజులొస్తాయని జెప్పొచ్చిందట మెసేజ్. నేను షాక్ అసల. అందుకే ఎప్పుడు కూడా మనం ఎలాగుండాలంటే ఎంతో ప్రేమతత్వంలో ఉండాలి. తర్వాత ఇంకోటేంటంటే ప్రతిదాన్ని అంగీకరించాలిక్కడ. ప్రతిదాన్ని ఎందుకు అంగీకరించాలి అంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి. నిన్న జరిగిపోయింది. నిన్న మీరు ఒక 100 మందికి క్లాస్ చెప్పారు. పెద్ద స్టేజ్ కట్టారు. మీకు సన్మానం చేశారు. అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఒక్కళ్ళే ఉన్నారు మీరు. అది అంగీకరించాలి, ఇది అంగీకరించాలి. గాల్లో తేలొద్దు ఎవరు కూడా. ఇంకోటేంటంటే మనకి ఈరోజు క్లాస్‌లోను బాగా చెప్పారని తప్పట్లు కొట్టినా సరే, ఆ తప్పట్లు మీయి కాదు. ఆ పేరు మీది కాదు. ఆ ఊరు మీది కాదు. ఏది మీది? మీతో పాటు ఆ క్లాస్ చెప్తున్నాను చూసారా? ఆ క్లాస్‌తో పాటు మీతో పాటు నేను జ్ఞానాన్ని తీసుకుంటున్నాను ఇదే కరెక్ట్. అంటే జ్ఞానమే కరెక్ట్. మీరేమనుకుంటున్నారంటే ప్రతిరోజు గణేష్ గారొచ్చి ఏదో చెప్తారు వింటున్నాం మేమనుకుంటాం. కాదు. ఆ గణేష్ గారు కూడా ఈరోజు తెలుసుకుంటం గురించి ఇక్కడ కూర్చున్నారు. మీతో పాటు నేను తెలుసుకుంటున్నాను అంతే ఇక్కడ. ఇది కరెక్ట్ అంతే. అందు గురించి ఏంటంటే దయచేసి ఎవరు కూడా పూర్తిగా ఏదో మనకే తెలుసన్న భావనొద్దు ఫస్ట్ పాయింటు. తర్వాత నేను అన్న భావన అస్సలు ఉండకూడదు. ఫస్ట్ నుంచి నా క్లాసెస్ చెప్పేవాళ్ళందరికీ ఇది చెప్తున్నా. నేను అంటే నాశనము. నేను అంటే నాశనము. మనం మనతో మన ద్వారా మనందరం చేస్తున్నాం అంతే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లేట్ అవ్వచ్చు. ఇంకోటేంటంటే మనం ఒక పిరమిడ్ మాస్టర్‌కి మెయిన్ ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, ఈ రోజు వచ్చిన మెడిటేషన్‌లోకొచ్చిన వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. ఆళ్ళేమన్నా చెప్తుంటే ఆళ్ళ అనుభవం కూడా మనం వినాలి. ఏంటయ్యా! నువ్వు నిన్నే వచ్చావు అనుభవం చెప్పేత్తన్నావా అంటే, ఆడు నిన్నొచ్చాడో మీకు తెలుసా? ఆడు ఎప్పుడో ఎన్నో యుగాల నుంచి వచ్చాడాడు. అంటే ప్రతీదీ అంగీకరించాలి. మళ్ళీ ఇంకోటేంటంటే ఇక్కడ సత్యం, అసత్యం ఏం లేదు. ధ్యానంలో వాళ్ళకి రావచ్చది. కూర్చోగానే నువ్వే పత్రిజీ అని చెప్పేసాడు. నేనే పత్రిజీ అని చెప్పేసి ఆళ్ళకి మెసేజ్ వచ్చేసింది. కొత్తోడు ఈరోజు వచ్చి కూర్చోబెట్టాడు. కొత్తోడు మెసేజ్ వచ్చేసింది. ఆ మెసేజ్ మనం ఎలా తీసుకోవాలి?
ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటే ఆయన తప్పట్లు కొట్టేస్తున్నాడు. ఆ మెసేజ్ మనం ఎలా తీసుకోవాలి? ప్రతిసారి తప్పట్లు కొట్టేస్తున్నాడు నేను కళ్ళు మూసుకుంటుంటే. అంటే ఆ మెసేజ్ మనం ఎలా తీసుకోవాలి? నేనే పత్రిజీ అని చెప్పి అతనికొచ్చిందంటే, అతని ద్వారా ఏదో పని చేస్తాకి ఆ వ్యక్తికి అలా చూపిచ్చారు. అది కూడా మనం అంగీకరించాలంతే. సరేనన్న ఇంకా చేసుకో బావుంటదని చెప్పాలి. ఏ ఊరుకో నేను 10 సంవత్సరాలు చేస్తున్నా పత్రిజీ నాకెప్పుడు కనిపిస్తాడు నీకు కనిపిస్తాడంటే, అది అతని అదృష్టం అంతే. మనకు సంబంధం లేదది. అతనికొచ్చింది అతని అదృష్టం అంతే అది. ఎవరైనా అంతే. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని అసలు ఏ విషయంలో ఆఖరికి ఇంకోటేంటి అనుభవాలు ఇని ఓపిక లేకపోతే మీరు పక్కకెళ్ళిపోండి గానీ, ఆళ్ళ అనుభవం తప్పని చెప్పొద్దు. ఆళ్ళకి ఏదొచ్చినా మీరు వినండి అంతే. ఇష్టం లేదా పక్కకెళ్ళిపోండి. అంతేగాని వాళ్ళ అనుభవం తప్పు, నా అనుభవమే కరెక్ట్ అని చెప్పొద్దు. ఎందుకంటే ఇది కూడా ఒక్కొక్కసారి డ్రామాలొత్తాయి. అనుభవాలన్నీ కూడా కరెక్ట్ రావు ఒక్కొక్కసారి. నాకు ఫస్ట్‌లో ఓకే. రికార్డింగ్ ఆఫ్ చేసి చెప్తా.